అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓం గం గణపతయే నమః. దుం దుర్గాయై నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. శరబిందు సమాకారే పరబ్రహ్మస్వరూపిణి వాసరాపీఠనిలయే సరస్వతీ నమోస్తుతే. ద్రాం దత్తాత్రేయాయ నమః. ఓం నమో వెంకటేశాయ శరణం. మారుతి అనుగ్రహం ప్రారంభ 30 సెప్టెంబర్ 2025 ఆశ్వీజమాసం శుక్లపక్షం నవరాత్రుల్లో అష్టమి తిథి. ఈ నవరాత్రుల్లో అష్టమి తిథి రోజు ఇవాళ 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి దీపారాధన చేయండి. ముందుగా ఈరోజు ఇంటికి సూర్యాస్తమయంలోపు పీచు ఉన్నటువంటి కొబ్బరికాయ కట్టండి. ఇంటికి కట్టాలి. అది దసరా తర్వాత అంటే 3వ తారీఖు, 2వ తారీఖు దసరా. అందరికీ ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే 1వ తారీఖా 2వ తారీఖా. 2వ తారీఖే కన్ఫామ్, 1వ తారీఖు కాదు. 2వ తారీఖు విజయదశమి, అది ఫిక్స్ అయిపోండి. గాంధీ జయంతి విజయదశమి ఒకేసారి వచ్చింది ఈసారి. అయితే 3వ తారీఖు నాడు ఏకాదశి తిథి రోజు, ఈరోజు ఏదైతే నేను చెప్పిన పీచు ఉన్న కొబ్బరికాయ ఇంటికి కడతారో, ఇంటికంటే ఎక్కడ కట్టాలి? గుమ్మడికాయ దగ్గర కట్టాలి. గుమ్మడికాయ మీ ఇంటికి ఎక్కడుంటే అక్కడ. మళ్ళీ అందులో కన్ఫ్యూజన్ ఏంటంటే సొంతిల్లు అయితే అద్దిల్లు అయితే ఏదైనా పర్వాలేదు, తప్పకుండా మీ ఇంటి ద్వారానికి కట్టండి, లేదా గుమ్మడికాయ దగ్గర కట్టండి. మీకు ఎక్కడ వీలుంటే అక్కడ ఇంటి బయట పీచు ఉన్న కొబ్బరికాయ ఎలా కట్టాలండి? దానికి ఏముంటుంది, ఎలా కట్టాలంటే ఒక ఎర్రటి వస్త్రంలో పెట్టి ఆ వస్త్ర సమేతంగా కట్టండి. ఇది ద్వారబంధనం అంటారు. అష్టమి రోజు ఇది ఏ ఇంటికైతే కడతారో, అందులో నవరాత్రుల్లో వచ్చిన అష్టమి రోజు ఏ ఇంటికైతే కడతారో నర దృష్టి లేకుండా, నరఘోష లేకుండా, ఎటువంటి దృష్టి దోషాలు లేకుండా రక్షింపబడతారు. అదొకటి కట్టండి సూర్యాస్తమయం లోపు. అది అయిపోయిందా? ఇక 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆవు నెయ్యి వేసి దీపాన్ని వెలిగించాలి. అది అయిపోయిందా? ఇక ఇవాళ ఏ మంత్రంతో కుంకుమ వేయాలి అమ్మవారి పైన? అమ్మవారికి భక్ష్య భోజ్య చోద్య మహానైవేద్యం ఏమిటయా అంటే, నవరాత్రుల్లో భక్తితో మహామంత్రంతో ఒక నక్షత్ర సమేతంగా ఉన్న ఆ మహామంత్రంతో అమ్మవారికి కుంకుమ సమర్పించడమే సంపూర్ణ పూజా యోగాన్ని మీరు పొందిన ఫలితాన్ని అమ్మవారి ఇస్తుంది. అమ్మవారికి అన్ని ప్రసాదించినట్టే, చీర కట్టినట్టు, అలాగే అభిషేకం చేసినట్టు, అమ్మవారికి గాజులు సమర్పించినట్టు, అమ్మవారికి సమస్త షోడశ ఉపచార సహిత మహానివేదన కూడా అమ్మవారికి సమర్పించినట్టే కుంకుమార్చన చేయటం నవరాత్రుల్లో అంత విశేష ఫలితాన్ని అమ్మవారు ప్రసాదిస్తుంది. అయితే ఇవాళ మహిషాసుర మర్దిని. అయితే ఇవాళ అవతారం అని నేను చెప్పట్లే, అమ్మవారి నామం మీకు చెప్తాను. ఎందుకంటే నేను ముందే చెప్పాను, నక్షత్ర సహితంగా మంత్రాన్ని ఇస్తాను. ఇవాళ అష్టమి రోజు ఈ మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం శ్రీం క్లీం హ్రీం మహిషాసుర మర్దిన్యై నమః. ఓం శ్రీం క్లీం హ్రీం మహిషాసుర మర్దిన్యై నమః. ఓం శ్రీం క్లీం హ్రీం మహిషాసుర మర్దిన్యై నమః. ఈ మంత్రాన్ని 3 సార్లు రాసి 108 మార్లు చదువుతూ అమ్మవారి పైన కుంకుమ వేయాలి. అయితే ఈరోజు సూర్యాస్తమయం లోపు ఈ ఆవు నేతితో దీపాన్ని వెలిగించి వెంటనే ఈ పూజ చేయాలి. ఇవాళ ప్రత్యేకంగా ఒక పరిహారం చెప్పాను కదా, ఎప్పుడు తలస్నానం చేయాలో చెప్తున్నాను, ఎప్పుడు పరిహారం చేసుకోవాలో చెప్తున్నాను, ఎప్పుడు ఏ ప్రాయశ్చిత్తాన్ని ఆచరించాలో చెప్తున్నాను. కావున ఈ రోజున మీరు తప్పకుండా అమ్మవారికి ఈ పరిహారాన్ని, ఈ ప్రాయశ్చిత్తాన్ని చేయండి. 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఆవు నేతితో దీపం వెలిగించి
అమ్మవారికి కుంకుమ సమర్పణ చేయండి. అలాగే నేను చెప్పినట్టు ఇంటి బయట పీచు ఉన్న కొబ్బరికాయ కట్టండి. అయితే అది తీసేసి 3వ తారీఖు నాడు, 2వ తారీఖు లేదు, 3వ తారీఖు నాడు అది ఏం చేయాలి అంటే అది తీసేసి దగ్గరలో ఉన్న ఏదైనా సాయినాథుడి దేవాలయంలో ధునిలో వేసేయాలి. అది మొత్తం కాలిపోతుంది. అప్పుడు మనం ఏదైతే ఈ ప్రాయశ్చిత్తం ఇవాళ కట్టామో, ఏదైతే మనం 3వ తారీఖు ధునిలో వేస్తున్నామో సంపూర్ణ నరదృష్టి దోషం పోతుంది. ఈ పరిహారాన్ని తప్పకుండా దగ్గరలో ఉన్న సాయినాథుడి దేవాలయంలో అక్కడ ధుని ఉంటుంది, ఆ ధునిలో వేయండి. కొంతమందికి ఏంటంటే ధుని వెలిగి లేదు అంటారు, మీరు వేసేయండి. వాళ్ళు మళ్ళీ గురువారమో లేదంటే నెక్స్ట్ ఆదివారం ఎప్పుడో ధుని వెలిగిస్తారు, అప్పుడు హుతమైపోతుంది కదా ఎలాగైనా. కాబట్టి వేయటం మీ వంతు. తప్పకుండా ఈ పరిహారము ఆచరించండి. సంపూర్ణ మహాశక్తి అనుగ్రహాన్ని మీరు పొందుతారు. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో. జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.